ఇండియాలో 67% పీపుల్ అండర్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారంట. ఈ విషయం టైమ్స్ నౌ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్లో పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం నేను చెప్తున్నా. అంటే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినా కూడా అన్ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళు ప్రతి 100 మంది నుంచి 67 పీపుల్ ఎవరు ఉన్నారంటే అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారంట. సో రీజన్ ఏంటి అసలు? యాక్చువల్ రీజన్స్, ద మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇండస్ట్రీ రిలవెన్స్ అనేది లేదు. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఎట్లా నడుస్తుంది, జాబ్ అసలు మీరు స్కిల్స్ లేకపోవడం, చాలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఓకే రైట్. మరి ఆ సిచ్యువేషన్ లో నేను ఉండకూడదు, ఆ 67 మెంబర్స్ నేను ఉండకూడదు. అలాంటప్పుడు మరి ఏం చెయ్యాలి? ద మెయిన్ థింగ్ ఇస్ నథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ టు డూ ద ఇంటర్న్షిప్ ఇన్ యువర్ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకే రైట్. పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా చేయాల్సింది ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చేయకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటర్న్షిప్స్ అంటే ఏంటివి? ఇంటర్న్షిప్స్ నేర్చుకోవాలంటే ఏం స్కిల్స్ కావాలి, అలానే ఎలాంటి రోల్స్ వస్తాయి, మీకు అడ్వాంటేజ్ అన్ని ఈ వీడియోలో మనం డీటెయిల్ అన్ని గ్రూప్లకి, బిఏ వాళ్ళకి, బిఎస్సి వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి, ఎవ్రీ డిగ్రీ గ్రూప్ వాళ్ళకి అందరికి ఈ వీడియోలో దానికి ఎక్కడెక్కడ సోర్సెస్ ఏమున్నాయి, ఎలా నేర్చుకోవచ్చు, ఎలా మనం ఇంటర్న్షిప్ చేయొచ్చు అనేది ఎవ్రీథింగ్ అనేది టోటల్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే రైట్. బిఫోర్ దట్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతమంది చూస్తున్న అంతమంది సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్. ఇది మన ఛానల్, మనం అనుకున్న ఛానల్ అని అనుకోండి. ఓకే రైట్. అనుకోని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే రైట్. సో లెట్ us కంటిన్యూ అవర్ వీడియో. సో మెయిన్ థింగ్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఈస్ ఇంటర్న్షిప్. ఇంటర్న్షిప్ అంటే ఏంటిదంటే మీరు ఏదైతే వర్క్ చేస్తుంటారు కదా, ఓకే రైట్, వర్క్ లైక్ ఇప్పుడు మీరు స్టడీ అవుతుంది, మీరు ఏదైతే చదువుతుంటారో, మీరు చదివే చదువు ఇస్ డిఫరెంట్, అంటే ఎడ్యుకేషన్ ఈస్ టోటలీ డిఫరెంట్, అండ్ జాబ్ లో ఉండే వర్క్ డిఫరెంట్ ఉంటుంది రైట్. మరి ఆ జాబ్ లో ఎట్లా నడుస్తుంది, ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది, యాక్చువల్ మీ వర్క్ ఎలా ఉంటుంది ఒకవేళ మీరు చదువు అయిపోయిన తర్వాత అనేది కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది నేర్పియడం అనేది ఇంటర్న్షిప్ లో జరుగుతుంది. అంటే కొన్ని డేస్ కావచ్చు, లేదా కొన్ని మంత్స్ వరకు మీరు ఆ కంపెనీలో వెళ్ళి యాజ్ ఎ ట్రైనీ లాగా వెళ్ళి, యాజ్ ఎ ఇంటర్న్ లాగా వెళ్ళి మీరు కొన్ని డేస్ వరకు అక్కడ పని చేస్తుంటారు. మీకు అది విషయాలు అనేది నేర్పిస్తుంటారు వాళ్ళు. సో దట్ మీకు ఏంటంటే కొద్దిగా నాలెడ్జ్ వచ్చేస్తుంది, వర్క్ జాబ్ ఎలా చేయాలి ఏంది అనేది. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక ఇద్దరు ఉన్నారు పర్సన్స్, ఇద్దరు ఒక జాబ్ కోసం వచ్చారు. ఒక పర్సన్ కి ఏమో ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేసి ఉండ్రు, అతనికి వర్క్ అంటే తెలిసింది, అక్కడ అసలు యాక్చువల్ వర్క్ ఎట్లా నడుస్తుంది. ఇంకో పర్సన్ అతనికి జస్ట్ డిగ్రీ చదువుకొని వచ్చింది. అలాంటప్పుడు కంపెనీ ఒకవేళ జాబ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తుంది? ఆబ్వియస్లీ ఆ వర్క్ తెలిసిన వాళ్ళు కదా, అతను చేసిన వాడికి ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ వర్క్ తెలియని పర్సన్ కి ఇస్తే ఏమైతుందంటే, అతనికి ఇచ్చినా కూడా మళ్ళీ కొన్ని మంత్స్ వరకు అతనికి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి అతని మీద, ట్రైనింగ్ మీద. ఇదంతా ఎందుకు? అతన్ని ఇచ్చేస్తే అయిపోతుంది కంపెనీ. అలా కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అనేది ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ జనరల్ ఇంటర్న్షిప్ ఏ గ్రూప్ చేయాలన్నా కూడా ఈ 3 స్కిల్స్ అనేవి మీకు కావాల్సిన అత్యంత అవసరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ మీరు బిఏ అయినా, బిఎస్సి అయినా, బీబీఏ అయినా, బీకామ్ అయినా, ఏ గ్రూప్ డిగ్రీ అయినా ఈ 3 స్కిల్స్ అనేవి ఉండాలి. ఈవెన్ బీటెక్ ఎవరైనా కూడా. ఫస్ట్ మెయిన్ థింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, మీరు ఏది ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు, అది ఎఫెక్టివ్ గా, ఫ్లూయెంట్ గా మీరు దాన్ని డెలివర్ చేసేటట్టు మీ దగ్గర ఉండాలి. స్కిల్ అది నెంబర్ 1. దానికోసం మీరు యూట్యూబ్ లో వేరియస్ పాడ్కాస్ట్ చూడొచ్చు, లేదంటే వేరియస్ యాప్స్, డ్యూయలింగో లాంటివి మీ దాంట్లో ఎన్రోల్ అయినా కూడా మీరు మెల్లమెల్ల లాంగ్వేజ్ ని ఎఫిషియెంట్ గా చేయండి. ఓకే రైట్. లైక్ బట్లర్ ఇంగ్లీష్ లాగా వస్తుంది పోతుంది అన్నట్టు కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఉండకుండా ఎఫెక్టివ్ ఉండాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ వాట్ ఈస్ ఇట్ ఈజ్ మీరు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఈజ్ నథింగ్ బట్, ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ లో మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ వాడడం మంచిగా రావాలి. మినిమం బేసిక్ అయినా మంచిగా రావాలి మీకు. ఓకే రైట్. దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్, మీకు కావాల్సింది ఏంటిదంటే అది మీరు అనాలిటిక్స్. మీకు ఈ రోజుల్లో చూడండి, ఇది ఏఐ యొక్క ఎరా నడుస్తుంది. ఓకే రైట్. ఏఐ రెవల్యూషన్ నడుస్తుంది ఈ టైంలో. మీకు ఏంటంటే అనాలిసిస్ చేయడం రావాలి. మీరు బిఏ వాళ్ళైనా ఏదున్నా కూడా మీరు చదివే స్పెసిఫిక్ ఫీల్డ్ లో డేటా అనాలిసిస్ అనేది ఖచ్చితంగా మీకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దిస్ ఈస్ అబౌట్ దట్. నౌ లెట్ us కమ్ టు ద స్పెసిఫిక్. ఇప్పుడు ప్రతి గ్రూప్ కి ఏమేమి స్కిల్స్ కావాలి, వాళ్ళకి రోల్స్ ఏముంటాయి అనేది ఇప్పుడు మనం కంటిన్యూ ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్. ఫస్ట్ వచ్చేస్తే ఎవరున్నారంటే బీబీఏ స్టూడెంట్స్.
బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఒక మాట గుర్తుపెట్టుకుని, మీరు వితౌట్ ఇంటర్న్షిప్ మీరు వెళ్తే నేను బీబీఏ కదా మేనేజ్మెంట్ నాకు జాబ్ వస్తుంది, బీకామ్ వాళ్ళకి ఖచ్చితంగా ఫైనాన్స్ లోనే వస్తుంది, బిఏ వాళ్ళకి ఎట్లా వస్తుంది, ఇలా ఏమి ఉండదు. ఎందుకంటే మీ స్కిల్స్ ఏం నేర్చుకోకపోతే ఇన్ జనరల్ జాబ్ మీకు ఇచ్చేస్తారు, సేల్స్ లాగా అట్లా వెళ్ళండి, అది కాల్ సెంటర్ అలాంటి జాబ్స్, ఇక్కడ నార్మల్ జాబ్స్ అది కూడా రావడం కష్టం. అలా ఉంటుంది మీ సిచ్యువేషన్. సో ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐ వాంట్ టు సే. సో బీబీఏ కంటిన్యూ అవర్ వీడియో. బీబీఏ వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటిదంటే, మెయిన్ థింగ్ ఏంటంటే మీకు కావాల్సింది బిజినెస్ అనలిటిక్స్ ఒక కోర్సెస్ స్కిల్ రావాలి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఈ బీబీఏ వాళ్ళకి బిజినెస్ అనలిటిక్స్ ఈ స్కిల్ నేర్చుకోండి. సర్టిఫికేషన్ బీబీఏ అనలిటిక్స్ వాళ్ళు, ఓకే రైట్, బిజినెస్ అనలిటిక్స్ అనే ఒక సర్టిఫికేషన్ ఉంటే అది నేర్చుకోండి. లేదు అంటే ఎక్సెల్ లో అడ్వాన్స్ ఎక్సెల్ నేర్చుకోండి. అలానే మార్కెటింగ్ లేదా హెచ్ఆర్ ఒక సర్టిఫికేషన్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకోండి. డిజిటల్ మార్కెటింగ్, ఓకే, మీకు ఒకవేళ ఆఫ్లైన్ సెంటర్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ వెళ్ళని నేర్చుకోండి. లేదంటే ఆన్లైన్ లో అయినా కోర్సేవ్ అని ఒకటి ఉంటుంది, అలానే ఇంటర్న్షాల్ అని ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద టాప్ నాచ్ స్కిల్స్ ప్రొవైడింగ్ ప్లాట్ఫామ్స్ అన్నట్టు. దీంట్లో మీరు ఎన్రోల్ అయ్యి కూడా మీరు స్కిల్స్ నేర్చుకోవచ్చు. లేదంటే స్వయం అనే ఒక యాప్ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, దాని ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే రైట్. సర్టిఫికేషన్ అట్లా కోర్స్ నేర్చుకోండి. ఓకే రైట్. ఇది బీబీఏ వాళ్ళకి. మరి రోల్స్ ఏముంటాయి అంటే మీకు హెచ్ఆర్, మార్కెటింగ్, ఇంటర్న్ ఇలాంటి టైప్ ఆఫ్ రోల్స్ అనేవి మీకు వస్తుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఐ థింక్ ఓకే, ఆ రోల్స్ అనేవి మాక్సిమం బీబీఏ వాళ్ళకి వచ్చేస్తుంటాయి. నెక్స్ట్ బీకామ్ వాళ్ళకి ఇంకొకటి వీళ్ళకి కావాల్సింది ఏంటిదంటే, వీళ్ళు టాలీ నేర్చుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ జిఎస్టీ ఫైలింగ్ ఒకటి బేసిక్స్ ఒకటి మీకు తెలిసి ఉండాలి. ఆబ్వియస్లీ బీబీ వాళ్ళకి వెళ్ళి చెప్పిన ఎక్సెల్ అవి మీకు కూడా ఇంపార్టెంట్, ఎక్సెల్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ కొన్ని ఉంటాయి, ఓకే రైట్, ఈఆర్బి అలాంటివి. ఆ కోర్సెస్ మీకు తెలిసి ఉండాలి. ఇంకా అడ్వాన్స్ గా మీకు తెలుసుకుండాలంటే ఎస్క్యూఎల్ లాంటి లాంగ్వేజెస్ అవి కూడా మీరు నేర్చుకోండి. ఓకే రైట్, ప్లీజ్ బెటర్. ఓకే రైట్. ఈ వీళ్ళు చేసిన తర్వాత వీళ్ళకి ఎలాంటి అకౌంటింగ్, ఫైనాన్స్ సెక్టార్ లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి, బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా ఇంటర్న్ గా వెళ్ళొచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అవి మీకు స్క్రీన్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి మోస్ట్లీ అవి కూడా మీకు కనిపిస్తున్నాయి. ఓకే రైట్. నెక్స్ట్ బిఎస్సి అంటే ఎవరికైతే కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళ గురించి అంటున్నా, దాని మీద నాన్ ఐటీ వాళ్ళకి చెప్తా. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పైథాన్, ఎస్క్యూఎల్, ఓకే రైట్, డేటా అనాలిసిస్ లాంటి కొన్ని కోర్సెస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇదైతే బేసిక్ మినిమం. ఓకే రైట్. సి లాంగ్వేజ్ అలాంటివి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో ఏఐ వచ్చింది, ఏఐ నుంచి మనం ఎలా వెబ్ డిజైనింగ్ చేయొచ్చు, ఇలాంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. యూట్యూబ్ లో చాలా ఫ్రీ ఉన్నాయి, మీరు కొంచెం సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంటాయి. వాళ్ళకి ఏం రోల్స్ ఉంటాయంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, యూ కెన్ వాచ్ ఇట్. నెక్స్ట్ బిఎస్సి నాన్ ఐటీ వాళ్ళు, బీజెడ్సీ అలాంటి ఏదైనా సంథింగ్ ఉన్న వాళ్ళకి అయితే వాళ్ళు ఏంటంటే మీరు ల్యాబ్ స్కిల్స్ మంచిగా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ మంచి స్కిల్స్ ఉండాలి. ఇలాంటి కొన్ని ఉంటాయి కూడా. మీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇంకా డీప్ గా వెళ్ళండి, అలాంటి స్కిల్స్ నేర్చుకుంటూ ఉండండి. ఓకే అండి. మీకు రోల్స్ ఎలాంటివి ఉంటాయి అనేది ఇక్కడ ఉంది మీకు, యూ కెన్ వాచ్ ఇట్. నెక్స్ట్ బిఏ వాళ్ళకు ఉంటే జర్నలిజం లో ఉంటుంది మీకు డిప్లొమా లాంటివి, లైక్ కంటెంట్ రైటింగ్. ఈ మధ్యన చూడండి అందరు యూట్యూబర్స్ అయినా మాక్సిమం ఇది ఏమంటారు సోషల్ మీడియా ఎరా, ఈ టైంలో కంటెంట్ రైటింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏఐ నుంచి మీరు ఎట్లా ఎఫెక్టివ్ గా తీయొచ్చు, ఇది కూడా ఇంపార్టెంట్. పబ్లిక్ రిలేషన్ దాంట్లో కూడా మీరు కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఓకే రైట్. మరి ఇదంతా మెయిన్ సోర్సెస్. ఇప్పుడు చూడండి మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు అంటే మీరు ఇంటర్న్షాల ఆర్ కోర్సెరా, ఇంకా గూగుల్ ప్లాట్ఫామ్స్, వేరియస్ ప్లాట్ఫామ్స్, ఇది మేజర్ ప్లాట్ఫామ్స్. మరి ఇంటర్న్షిప్ ఎట్లా చేయాలి, మరి ఎట్లా సెర్చ్ చేయాలంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ దగ్గర లింక్డ్ఇన్ అకౌంట్ అనేది ఉండాలి. వాట్ ఈస్ లింక్డ్ఇన్? ఇది ఎప్పుడు వెళ్ళే కదా, ఇన్స్టాగ్రామ్ అయితే అందరికి తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్ అయితే అందరికి ఉంది రైట్. ఇంకా చాలా మందికి అయితే మల్టిపుల్ ఫేక్ అకౌంట్స్ కూడా ఉన్నాయి రైట్. సో లింక్డ్ఇన్ అంటే ఏంటిదంటే, లింక్డ్ఇన్ లో మనకి లైక్ ఇప్పుడు మనకి చెప్పాలంటే లైక్ బీబీ, ఇప్పుడు చూడండి ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే మనకి నార్మలీ ఒక 18 to 30 ఏజ్ వాళ్ళే ఉంటారు, యంగ్స్టర్స్. కొంచెం మిడ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఫేస్బుక్ లో ఎక్కువ ఉంటారు. ఓకే రైట్. ఇప్పుడు మనకి ఏంటంటే లింక్డ్ఇన్ ఎందుకు ఉందంటే, ఇది మనం ఫ్రెండ్స్ కనెక్ట్ చేయడానికన్నా ముందు ఏంటిదంటే ఇక్కడ ప్రొఫెషనల్ క్యాండిడేట్స్, ఇప్పుడు అకాడమిక్, నేను నా చదువు ఉంది, కోర్సెస్ ఏం నేర్చుకుంటున్నా, ఓకే రైట్, నేను ప్రొఫెషనల్ ఒక ఈ కంపెనీలో మేనేజర్ ఉన్నంట, ఆయనతో నేను కనెక్షన్ పెట్టుకుంటా, ఆయనకి నేను ఫాలో చేస్తున్నాను, లైక్ బిజినెస్ లేదా ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ యాప్ అన్నట్టు. అది ప్రొఫెషనల్స్ కి ఎక్కువ ఉంటుంది అది. ఓకే రైట్. దాంట్లో మీరు ఎఫెక్టివ్ గా లెస్ అట్లా పోయి అట్లా మనం డౌన్లోడ్ చేసినాము అట్లా అన్నట్టు ఉండకూడదు, ప్రొఫెషనల్ ఉండాలి. అది లింక్డ్ఇన్ అకౌంట్ ఆప్టిమైజ్ చేయడం మీకు రావాలి ఎఫెక్టివ్ గా. రేపన్నా మీరు మంచి కంపెనీస్ లో, ఎంఎన్సీస్ లో మీరు జాబ్ కి వెళ్తున్నారంటే లింక్డ్ఇన్ అకౌంట్ మీది మంచిగా ఉండాలి. ఓకే రైట్. హెచ్ఆర్ చూసేది మీ లింక్డ్ఇన్ అకౌంట్ చూస్తారు, మీరు మంచిగా ఉందా లేదా. మీరు ప్రతి కోర్స్ ఏదైనా నేర్చుకున్నప్పుడు దాన్ని లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయాలి. ఓకే రైట్. సో లింక్డ్ఇన్ ద్వారా కూడా మనం దీనిలో వెళ్ళొచ్చు. లేదంటే naukri.com అని ఉంది. ఓకే రైట్. ఇంటర్న్షాల ఇది ఉంది.
ఓకే రైట్. నెక్స్ట్ ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. దీని ద్వారా మీరు ఇంటర్న్షిప్ సర్చ్ చేయొచ్చు. ఇప్పుడు డిగ్రీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఫస్ట్ సెమ్ లో ఉన్న వాళ్ళైతే మీరైతే ఫస్ట్ సెమ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ స్కిల్స్ కన్నా ముందు ఏంటంటే మీ కాలేజ్ ని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే రైట్. సెకండ్ సెమ్ నుంచి మెల్లమెల్లగా మీరు స్కిల్స్ నేర్చుకుంటుండండి. ఓకే రైట్. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఎట్లయినా స్కిల్స్ నేర్చుకుంటేనే బెటర్. ఓకే రైట్. స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఇంటర్న్షిప్ దగ్గర వెళ్ళండి. ఓకే. స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఇంటర్న్షిప్ లో వెళ్తే ఏంటంటే మీకు మంచి ఆఫర్స్ అనేది కూడా మంచి ఇంటర్న్షిప్స్ వస్తుంటాయి. ఓకే. మంచి కంపెనీ ఇంటర్న్షిప్స్ వస్తే మీరు ఇంకా ఇంటర్న్షిప్ లోనే మంచిగా పనిచేస్తారు అనుకోండి మీకు పీపీఓ ఇచ్చేస్తారు. ఓకే. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది ఒకటి ఉంటది. అంటే మీరు డిగ్రీ కాకముందే మీకు ఆఫర్ ఇచ్చేస్తారు. మీరు డిగ్రీ అయిపోయిన వెంటనే మా కంపెనీలో సర్టెన్ ప్యాకేజ్ చేయండి అని అనేస్తారు. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఇదైతే మ్యాటర్ ఇట్లా ఉంది. ఓకే. డిగ్రీ ఇంటర్న్షిప్ ఎప్పుడైనా చేయాలంటే సెకండ్ సెమ్ నుంచి మీరు ఎప్పుడైనా ఇంకా చేసుకోవచ్చు. కానీ సెకండ్ సెమ్ నుంచి ఇక మీరు సెకండ్ సెమ్ నుంచి ఏంటంటే మీరు స్కిల్స్ నేర్చుకోవాలి. సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ అంటే సెకండ్ ఇయర్ నుంచి ఇక మీకు మాక్సిమం ఇక అది మాక్సిమం మీరు ఇంటర్న్షిప్స్ లో స్టార్ట్ చేసుకుంటా ఒక రేట్ మంచిగా దాకా వెళ్ళిపోవాలి. ఒక రేట్ ఇప్పుడు ఉన్న స్టేజ్ లో ఏంటంటే ప్రతి ఒక్కరికి లింక్డ్ఇన్ అకౌంట్ అయితే మంచిగా ఉండాలి. దాన్ని ప్రొఫెషనల్గా యూట్యూబ్ లో చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి, దాని ద్వారా నేర్చుకోండి. ఓకే రైట్. సో డోంట్ లెట్ యువర్ టైం. సో మంచిగా స్కిల్స్ నేర్చుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.